దత్తత తండ్రిని చంపడానికి సుఫారీ ఇచ్చాడు. కిరాయి హంతకులను తీసుకొచ్చి రాత్రికి రాత్రే మట్టు పెట్టించాడు. చేతికి మట్టు అంటకుండా ఆస్తిని కాజేయాలి అన్న రాక్షసుడి ఆశలు ఫలించలేదు. పన్నాగం బయటపడి ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు. ఆదిలాబాద్ లో సంచలనం రేపిన ఎల్ఐసి ఉద్యోగి హత్య కేసులో కొడుకుతో పాటు 6గురి హస్తం ఉన్నట్లుగా తేలింది. ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన గెడం జనార్దన్ ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు 90,000 జీతం. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. కానీ పిల్లలు లేకపోవడంతో ఓ బాలుని దత్తత తీసుకున్నారు. కానీ ప్రేమగా పెంచుకున్న ఆ కొడుకే చివరకు ఎముడై ప్రాణాలు తీశాడు. నితిన్ను జనార్దన్ దంపతులు ప్రేమగా పెంచి పెద్ద చేశారు. ఉన్నత చదువులు చదివిద్దామన్నా నితిన్ జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో జనార్దన్ పలుమార్లు నితిన్ను మందలించాడు. హత్యకు ముందు రోజు సైతం గొడవ జరిగింది. కొడుకు తీరుపై మండిపడ్డ ఆ తండ్రి ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్నాడు. దీంతో నితిన్ ఆందోళనకు గురయ్యాడు. ఎక్కడ ఆస్తి దక్కకుండా పోతుందో అని భయపడ్డ అతడు విషయాన్ని తన అన్నకు చెప్పాడు. దీంతో జనార్దన్ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా కేలాపూర్కు చెందిన కిరాయి ముఠాతో 2.5 లక్షలతో బేరం కుదుర్చుకున్నారు. 40,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 2.5 lakhs ఇచ్చారు కాంట్రాక్ట్. అతని చంపితే పోవద్దని 2.5 లక్షలు పే చేస్తారు. దానికి మరి అమౌంట్ నాకు ఎంతో కొంత అడ్వాన్స్ కావాలని చెప్పి వాళ్ళు అడిగి పోరి వాళ్ళు అడిగితే వీడు ఏం చేసినంటే ఈ లింగేశ్వర్ వాళ్ళ భార్య మీద ఉన్నటువంటి పుస్తకాలను ముత్తూట్ ఫైనాన్స్లో కుదవబెట్టి 47,000 తీసేసుకుని 47,000 తీసుకొని అడ్వాన్స్ కింద 10,000 వాళ్ళకి ఇచ్చేసింది బోర్ని గోవర్ధన్ చంపడానికి. జనార్దన్ నిద్రపోతున్న సమయంలో హత్య చేయాలని ఆ ముఠా నిర్ణయించుకుంది. రాత్రి సినిమాకు వెళ్లి మధ్యలో వచ్చేసిన ఈ ముఠా కారు క్లచ్ వైర్తో జనార్దన్ గొంతుకు ఊరేసి చంపేసింది. తెల్లారిన తర్వాత నితిన్ తన తండ్రిని ఎవరో చంపేస్తారని దొంగ ఏడుపులు ఏడ్చాడు. అయితే పోలీసులు అప్పుడే అనుమానంతో నితిన్ను ప్రశ్నించారు. తమ మార్కులో ప్రశ్నించేసరికి నేరాన్ని ఒప్పుకున్నాడు. నితిన్ పండుకున్న ఇంటికి కూడా బయట నుంచి డోర్ ఉంటుంది. ఆ మెయిన్ డోర్ నుంచి కాకుండా ఆ డోర్ నుంచి లోపలికి వచ్చి ప్లాన్ చేసుకొని నియర్లీ 1:30కి అట్లా లోపలికి వచ్చి ఆ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేసినారు. ఈ లోపు వీళ్ళ బ్రదర్ అయితే లింగేశ్వర్ ఉన్నాడో వీడు మళ్ళీ పోయి అంటే యాక్చువల్ రావాలని చూసింది కానీ మళ్ళీ భయపడి మళ్ళీ కార్ దగ్గర పోయి ఆగింది. కార్ దగ్గర కారు ఉంది, లింగేశ్వర్ ఉన్నాడు, నితిన్ బ్రదర్ ప్లస్ కార్ డ్రైవర్ ఉన్నాడు, సాహిర్ ఉన్నాడు. వీళ్ళు ఆగిరు కార్ దగ్గర. ఇద్దరు మాత్రం ఇంట్లోకి వచ్చి చంపేసి మెడక్ స్ట్రాంగులేషన్ చంపి మళ్ళీ కామ్గా డోర్ దగ్గరికి పెట్టి వెళ్ళిపోయారు. ఈ ఘటనలో 6గురి హస్తం ఉండగా ఇందులో 4గురిని అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. పిల్లలు లేరని దత్తత తీసుకుని అల్లారు ముద్దుగా పెంచితే ఆస్తి కోసం ఆ తండ్రినే చంపేశాడు కిరాతకుడు.